స్టూడెంట్స్, వెల్కమ్ టు బాబాయ్స్ క్లాస్ రూమ్. ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 106లో 5.2 ఎక్సర్సైజ్లో ఉన్న థర్డ్ ప్రాబ్లంలో ఉన్న బిట్స్ చేద్దాం. ఓకేనా? థర్డ్ ప్రాబ్లం ఉన్న ఫస్ట్ సెకండ్ ఈ బిట్స్ చేద్దాం. ఓకే ఓకే దీంట్లో ఏమొచ్చాడు? 2 అండ్ బ్లాంక్ అండ్ 26 ఇచ్చాడు. వీ నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్ అనమాట. ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, థర్డ్ టర్మ్ ఇచ్చాడు. వీ నీడ్ టు ఫైండ్ ద సెకండ్ టర్మ్. ఇప్పుడు మనం ఏ ఏపీలో చూసినట్లయితే, సో డిఫరెన్సెస్ ఆర్ ఫిక్స్డ్ నెంబర్ లాగా ఉంటాయి. అంటే దిస్ మైనస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ మైనస్ దిస్, అంతే కదా? సో వీ కెన్ సే దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ వాట్ వీ నీడ్ టు ఫైండ్. వీ నీడ్ టు ఫైండ్ A2. వీ నీడ్ టు ఫైండ్ A2 అని రాశాను. A2 కనుక్కోవాలి కాబట్టి A2 రాశాను. ఓకేనా? సో ఇప్పుడు మనం డిఫరెన్స్ చూసుకుంటే దిస్ మైనస్ దిస్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో దీనికి డిఫరెన్స్ కూడా అంతే ఉంటుంది, అంతే కదా? సో వీ కెన్ సే దట్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 అని రాద్దాం. అంటే ఏంటి? A2 మైనస్ A1 రాశాను. అంటే దట్ ఈస్ నథింగ్ బట్, సో D ఈజ్ ఈక్వల్ టు A2 ఎంత తెలియదు మనకి. ఓకేనా? ఓకే, అండ్ A1 ఎంత? మైనస్ 2. ఓకే, సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, సో మళ్ళీ డి వేసుకుంటే దీనికి 26 మైనస్ ఇది A2 అనుకుందాం. A2. సో ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ డి వేసాను ఫస్ట్ దాంట్లోని. ఓకే, ఫస్ట్ దాంట్లో ఏంటంటే దిస్ మైనస్ దిస్ వేసాను ఈ ఈక్వేషన్లోని. దీంట్లో ఏం వేసానంటే 26 మైనస్ A2 అని వేసాను. సో దిస్ ఈస్ లెట్ us కాల్ దిస్ ఇస్ 2, రైట్? 2 అనుకుందాం. సో ఇప్పుడు 1 and 2 చూస్తుంటే ఇది డిఏ, ఇది కూడా డీనే. సో దిస్ విల్ బి RHS విల్ బి ఈక్వలెంట్. సో A2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 26 మైనస్ A2, రైట్? అంతే కదా? ఇప్పుడు ఈ మైనస్ A2 ఇటు తెచ్చామనుకోండి, ప్లస్ A2 అయిపోద్ది. సో A2 ప్లస్ A2, సో 2A2. ఓకే, 2A2 ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని ఇటు పట్టుకెళ్తాం. అంటే -2 ఇటు వెళ్తే +2 అయిపోతుంది. 26 + 2 దట్ ఈస్ 28. ఓకే, 28. అంటే ఇక్కడ నేనేం చేశానంటే వేరియబుల్స్ అన్నీ ఒకవైపు తెచ్చుకున్నా, ఇటువైపు తెచ్చుకున్నా. నంబర్స్ అన్నీ ఇటువైపు పంపించేస్తున్నా. సో దట్ ఐ విల్ హ్యావ్ నంబర్స్ ఆన్ వన్ సైడ్ అండ్ వేరియబుల్స్ ఆన్ దిస్ సైడ్. ఓకే, ఇక్కడ 2A2లు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఏమొచ్చి 28 ఉంది. సో 2A2 2ని ఇటు పంపించేస్తే A2 ఈజ్ ఈక్వల్ టు 28 by 2. So this will be 14. ఓకే, సో వాడు అడిగింది ఏంటంటే ఇక్కడ బ్లాంక్ ఇచ్చి బ్లాంక్ కనుక్కోమన్నాడు ఎంత ఉంటుందో. ఈ ఫౌండ్ అవుట్ A2 ఈజ్ ఈక్వల్ టు 14. ఓకే, అండర్స్టూడ్? క్లియర్? ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్స్ క్లాస్ రూమ్. థర్డ్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ చేద్దాం. సో దీంట్లో ఏమి ఇచ్చాడంటే గివెన్, ఇక్కడ బ్లాంక్ ఇచ్చాడు, 13 అండ్ బ్లాంక్ అగైన్ 3 ఇచ్చాడు. సో ఇక్కడ మనం గివెన్ డేటాని రాసుకుందాం ఫస్ట్. ఓకే, ఇక్కడ డి రాసుకుందాం. డి రాసుకుంటే అయిపోద్ది. సో దిస్ మైనస్ దిస్ ఒకసారి వేద్దాము, దిస్ మైనస్ దిస్ వేద్దాము. ఓకే, అండ్ దిస్ మైనస్ దిస్ వేద్దాము. ఇప్పుడు డి కావాలంటే మనకి డి కావాలి. ఫస్ట్ లెట్ us ఫైండ్ అవుట్. ఏ ఇవ్వలేదు. ఓకే, ఏ తెలియదు మనకి. ఓకే, అండ్ డి కూడా డి తెలియదు. ఓకే, విల్ ఫైండ్ అవుట్ డి ఫస్ట్. ఓకేనా?
ఈ టర్మ్స్ తీసుకొని ఇది ఇక్కడ ఈ రెండుకి కామన్ ఉంది కాబట్టి దిస్ మైనస్ దిస్ ఒకసారి వేద్దాం, దిస్ మైనస్ దిస్ ఒకసారి వేద్దాం, అప్పుడు డి వస్తుంది. ఓకేనా. సో డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమంటే ఇది A3 అనుకున్నాను, A3 మైనస్ A2. ఓకే, A3 మైనస్ A2. ఓకే ఓకే. సో A3 మైనస్ A2 అంటే ఎంత? దీన్ని ఇది A3, ఇది A2. A3 మనకు తెలియదు. ఓకే, D ఈజ్ ఈక్వల్ టు A3 minus 13, right? And again ఇది equation 1. okay, and equation 2 in మనం ఇంకో ఈక్వేషన్ వేద్దాం. డి ఏమేద్దాం అంటే దిస్ మైనస్ దిస్ వేద్దాం, అంటే A4 మైనస్ A3 వేద్దాం. దట్ విల్ బి A4 ఈజ్ ఈక్వల్ టు 3, A3 మనకు తెలియదు. ఓకే, సి ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్ ఇది కూడా డీనే, ఇది కూడా డీనే. ఓకే, ఇది కూడా డీనే. సో డిడి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో 1 and 2 మనం ఏం చేయొచ్చు, ఈక్వేట్ చేయొచ్చు, ఆర్హెచ్ఎస్ని ఈక్వేట్ చేయొచ్చు. అంటే A3 ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ 13, దీని ఆర్హెచ్ఎస్, అండ్ దీని ఆర్హెచ్ఎస్ 3 మైనస్ A3. ఓకే, సో ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసుకుంటే ఈ వేరియబుల్స్ని ఇటువైపు తెద్దాము, మైనస్ A3 ఇటు తెస్తే ప్లస్ A3 అయిపోద్ది. సో A3 ప్లస్ A3 ఈజ్ ఈక్వల్ టు 2A3, రైట్? 2A3 ఈజ్ ఈక్వల్ టు ఈ 13 ఇటు పట్టుకెళ్దాము, మైనస్ 13 ఉంది, ఇటు వెళ్తే ప్లస్ 13 అయిపోద్ది. సో దిస్ విల్ బికమ్ 3 ప్లస్ 13, దట్ విల్ బి 16. ఓకే, సో ఇక్కడ A3 ఈజ్ ఈక్వల్ టు 16/2, దట్ ఈస్ 8. A3 వచ్చింది మనకి, ఇక్కడ A3 వచ్చింది కాబట్టి ఇప్పుడు డిఫరెన్స్ తెలిసిపోద్ది. ఈ A3ని తీసుకెళ్ళి వన్ ఆఫ్ ద ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు D వచ్చేస్తుంది. ఓకేనా. సో A3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, A3 ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొచ్చి ఇది 3 అనుకుందాము. ఓకే, ఇక్కడ నేనేం రాస్తున్నానంటే ఫ్రమ్ 1 and 3, అంటే 1 ఈజ్ నథింగ్ బట్ D ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ 13, 3 ఈజ్ నథింగ్ బట్ A3 ఈజ్ ఈక్వల్ టు 18. ఓకేనా. ఈ రెండింటిని ఈ A3ని తీసుకెళ్ళి ఈ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత వస్తుంది? D ఈజ్ ఈక్వల్ టు A3 ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 13, రైట్? 8 మైనస్ 13, సో దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ 5, రైట్? సో D వచ్చేసింది కాబట్టి మనం ఇది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది? D ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దీంట్లోని ఫస్ట్ ఏపీలో తీసుకుంటే ఫ్రమ్ గివెన్ ఏపీ ఏం రాస్తుందంటే D ఈజ్ ఈక్వల్ టు ఓకే A2 మైనస్ A1. మనకి A1 రావాలి, ఇక్కడ మనకి A1 కావాలి కాబట్టి దానికి వచ్చిన ఈక్వేషన్లో దాని ఉన్న ఈక్వేషన్లో D వేసుకున్నాం మనం. D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. మనకి ఇప్పుడు D కూడా వచ్చేసింది, మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు A2 ఎంత? 13 మైనస్ A1 మనకు తెలియదు, సో ఇప్పుడు మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు -13 ఇటు తెచ్చేస్తే ప్లస్ మైనస్ 13 అయిపోతుంది. సో -5 మైనస్ 13, దట్ విల్ బి హౌ మచ్? మైనస్ 18. ఓకే, సో మైనస్ A ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18, సో A ఈజ్ ఈక్వల్ టు 18. A1, లెట్ us కాల్ them 18. సో ఇక్కడ కంక్లూజన్ అంటే సో A1 ఈజ్ ఈక్వల్ టు 18, A3 ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, క్లియర్? ఈజీ, క్లియర్? ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్స్ క్లాస్ రూమ్. థర్డ్ ప్రాబ్లంలో థర్డ్ బిట్ చేద్దాం. 5 బ్లాంక్ అండ్ బ్లాంక్ 9 1/2. ఓకే, ఓకే, వీ నీడ్ టు ఫైండ్ A2 అండ్ A3 కదా. సో ఈ ప్రాబ్లం చేసే ముందు యూ టర్న్ యువర్ టెక్స్ట్ బుక్స్లోని 96 పేజ్ నెంబర్ 96 తీసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈక్వేషన్ ఒకటి ఇచ్చాడు మనకి.
ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎలా ఉంటుందంటే, ఏ కామా నెక్స్ట్ టర్మ్ ఎలాగొస్తుంది ఏ ప్లస్ డి, ఆ నెక్స్ట్ టర్మ్ ఏ ప్లస్ 2d, ఆ నెక్స్ట్ టర్మ్ ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్ అలా ఉంటుంది అనమాట. సో ఈ ఈక్వేషన్ తీసుకుంటే ఓకే, ఈ ఈక్వేషన్ తీసుకుంటే ఇక్కడ ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఈ ఈక్వేషన్ తీసుకుంటే ఇక్కడ ఇది ఏ ప్లస్ డి అండ్ ఏ ప్లస్ 2d అండ్ ఏ ప్లస్ 3d అంతే కదా. సో సో ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు, సో వీ నో ఇక్కడ ఏం రాస్తున్నాం అంటే వీ నో a1 ఈజ్ ఈక్వల్ టు 5, a2 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ డి అంతే కదా, a3 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2d రైట్, a4 ఈజ్ ఈక్వల్ టు a4 it is given there, okay 9. So a 5 plus 2 3d, that is nothing but 9 by 9 1 by 2. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ a1 a2కి a1కి డిఫరెన్స్ అంటే a2 మైనస్ a1 వేసుకుంటే d వస్తుంది, ఎందుకంటే 5 అయిపోతుంది d వస్తుంది. a3కి a2కి డిఫరెన్స్ చూసుకుంటే అది కూడా d వస్తుంది. కానీ a3కి a1కి డిఫరెన్స్ ఎంతంటే 2d ఉంటుంది. ఇది 5 మైనస్ 5 క్యాన్సిల్ అయిపోద్ది 2d ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఎంత 3d వస్తుంది. సో వీ కెన్ సే దట్, సో say that a1 minus, sorry, we can say that a4 minus a1 is equal to 3d, ఎందుకంటే ఇట్ ఈస్ ఆబ్వియస్ హియర్, ఎందుకంటే a4ని a1లో తీసేస్తే 3d రిమైన్ అవుతుంది, ఎందుకంటే 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో 3d ఉంటుంది, 3d వేసాను. సో వీ నో a4 ఈజ్ ఈక్వల్ టు 9 1 by 2, 9 1 by 2 minus a1 ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ఈక్వల్ టు 3d రైట్, అంతే కదా. నా వీ కెన్ సే దట్ 9 1 by 2 అంటే ఎంత, 2 9s 18, 18 plus 1 19, 19 by 2, ఓకే 19 by 2 minus 5 ఈజ్ ఈక్వల్ టు 3d. ఓకే, సో ఇక్కడ 5/1 ఉంటుంది, మనకి ఎల్సిఎం వచ్చి 2 వస్తుంది. 2లో 1 టైం పోతుంది కాబట్టి 2లో 1 టైం పోతుంది కాబట్టి 2 ఇంటూ 1 ఇంటూ 19 is 19, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 2లో 2 టైమ్స్ పోతుంది, 2 ఇంటూ 5 10 ఈజ్ ఈక్వల్ టు 3d రైట్. సో దిస్ విల్ బికమ్ 19 minus 10 9/2. ఓకే, ఈ 3ని కూడా ఇటు తెచ్చేస్తే అదేమో కిందకు వచ్చేస్తుంది 1/3 అయిపోతుంది, అంతేనా, ఈజ్ ఈక్వల్ టు d. సో 3 3s are 9, 3/2. సో డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2. Difference is equal to 3/2. So we found the difference, then let us ఇక్కడ a2 and a3 కావాలి మనకి. సో ఓకే, ఇదంతా కలుపుకొని ఓకే ఇది 1 అనుకుందాం. ఓకే, ఇక్కడ సో ఫ్రమ్ 1 we need to find out a2 and a3 కదా, a2 రాసుకుందాం. a2 is equal to right, a2 is equal to 5 plus d, 5 plus d, that is 5 plus 3/2. ఓకే, ఇక్కడ 2 5s are 10, 10 plus 3 13, 13/2 రైట్. ఓకే, and a3 is equal to 5 plus 2d, 5 plus 2d. Okay, that is nothing but 5 plus 3/2, 2 into 3/2. E 2 gets cancelled and 8. Okay, so this is the answer. Okay, easy students. Okay, so
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఓకే ఇది 5 బ్లాంక్ బ్లాంక్ 9/2 9 1/2 ఇచ్చాడు. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ A2 అండ్ A3 కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే వీ నో A1 ఈజ్ ఈక్వల్ టు 5, A2 ఈజ్ ఈక్వల్ టు ఈ A1కి D కలపడమే 5 ప్లస్ D అంతే కదా. సో A3 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2D, రెండు డిఫరెన్స్ కలపాలి. A4 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 3D దట్ ఈస్ 9 1/2 వీ నో. ఓకేనా. అయితే సో వీ కెన్ సే దట్ అంతేనా. దిస్ మైనస్ దిస్ వేసుకుంటే A4 మైనస్ A1 ఎంత వస్తుంది మనకి అంటే A4 A1 ఎందుకు వేసుకున్నామని అడగవచ్చు. ఎందుకంటే A4 మనకి ఇచ్చాడు డేటాలోని, A4 ఇచ్చాడు అండ్ A1 కూడా ఇచ్చాడు కాబట్టి ఆ రెండు వాల్యూస్ తీసుకున్నాం అనమాట. సో దట్ ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ వేరియబుల్స్ ఓకే ఇన్ మై ఈక్వేషన్. A4 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ 5 ప్లస్ 3D మైనస్ 5 అంటే ఏంటంటే 5 పోతుంది 3D ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 3D అని రాశాను. ఓకే నాకు D ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ D కదా. సో ఈ 3D ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 9 1/2 మైనస్ 5 9 1/2 ఏమొచ్చింది 19/4 ఈజ్ ఈక్వల్ టు 5/1 అంతే కదా ఈజ్ ఈక్వల్ టు 3D. సో ఇది 19 మైనస్ 10 అయిపోయింది బై 2 అయింది ఈజ్ ఈక్వల్ టు 3D. సో D ఎట్ లాస్ట్ నాకేమొచ్చింది D ఈజ్ ఈక్వల్ టు 3/2 వచ్చింది. ఇప్పుడు D వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ A2 అండ్ A3 కదా. A2 అండ్ A3 A2 ఎంత వచ్చింది 13/2 అండ్ A3 ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. ఓకే గాట్ ఇట్ క్లియర్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 5.2లో ఓకే థర్డ్ ప్రాబ్లంలో ఉన్న ఫోర్త్ బిట్ చేద్దాం. దట్ ఈస్ -4 బ్లాంక్ 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 అండ్ 6 అండ్ సో ఆన్ లేదు 6. సో దట్ ఈస్ -4 బ్లాంక్ 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 అండ్ 6. లెట్ us do it. ఇక్కడ స్టూడెంట్స్ చూసుకుంటే మనకి గివెన్లోని -4 ఉంది, బ్లాంక్ ఉంది, బ్లాంక్ ఉంది, బ్లాంక్ ఉంది, 6 ఉంది. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, లాస్ట్ టర్మ్ ఇచ్చాడు ఓకే అండ్ ఆల్సో D ఇవ్వలేదు. D తెలియదు మనకి, D వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఓకే. సో లెట్ us సే గివెన్లోని A ఈజ్ ఈక్వల్ టు -4 కదా అండ్ A అంటే నథింగ్ బట్ A1 అనుకుందాం, A అనమాట ఓకే. A ఈజ్ ఈక్వల్ టు -4 అండ్ A of n లాస్ట్ టర్మ్ 1 2 3 4 5 ఫిఫ్త్ టర్మ్ A of 5 ఈజ్ ఈక్వల్ టు ఓకే A of 5 ఈజ్ ఈక్వల్ టు 6 ఓకే ఓకే. D తెలీదు, D వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఓకే. నౌ వీ కెన్ సే వీ నో ఇక్కడ మనం ఏం రాసామంటే వీ నో A of n ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఇది ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మనకి A తెలుసు n తెలుసు. n అంటే ఇప్పుడు A of 5 వేసామంటే A of 5 ఈజ్ ఈక్వల్ టు 6 అయితే A of 5 ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది అనమాట. కాబట్టి n తెలుసు, A తెలుసు, D ఒకటి తెలియదు, A of n కూడా తెలుసు మనకి. సో దిస్ ఈజ్ ఈజీ ఈక్వేషన్ టు ఫైండ్ అవుట్ D. ఓకే A of n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సో A of n ఈజ్ ఈక్వల్ టు 6 అనుకుంటే A of n ఈజ్ ఈక్వల్ టు 6 ఓకే. A of n ఈజ్ ఈక్వల్ టు A of 5 అనమాట. A of 5 ఈజ్ ఈక్వల్ టు 6 ఓకే 6 వేసాను. A ఈజ్ ఈక్వల్ టు -4 రైట్ అండ్ ప్లస్ ఇప్పుడు A of 5 ఇక్కడ A of 5 వేసాను కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 5 అయింది అనమాట. సో 5 - 1 ఇంటూ D ఓకే. సో ఇక్కడ -4 ఉంది, ఇటు తెచ్చేస్తే +4 అయిపోద్ది. దిస్ విల్ బికమ్ 6 + 4 10 అయిపోతుంది. 10 ఈజ్ ఈక్వల్ టు 5 - 1 దట్ ఈస్ 4D ఓకే. సో ఈ 4ని కూడా ఇటు తెచ్చేస్తే D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 10/4 దెన్ దిస్ విల్ బికమ్ 2 5s అండ్ 2 2s రైట్. సో D ఈజ్ ఈక్వల్ టు 5/2. ఇప్పుడు D వచ్చేసింది కాబట్టి మనం ఈ నెక్స్ట్ టర్మ్స్ కనుక్కోవడం ఈజీ. దీనికి D కలిపితే ఇది వస్తుంది, దీనికి D కలిపితే ఇది వస్తుంది, దీనికి D కలిపితే ఇది వస్తుంది. సో A2 ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ D కదా. సో A2 ఎలాగో ఫైండ్ అవుట్ చేస్తాం A1 ప్లస్ D. వీ నో A1 ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ D ఎంత 5/2 ఓకే. ఇట్లా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే 2 4s 8 8 + 5 2 4s 8 8 + 5 ఈజ్ 13 8 - 4 సారీ. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ 4/1 ఉంటుంది కాబట్టి ఇప్పుడు LCM తీసుకుంటే 2 వస్తుంది. 2 వచ్చినప్పుడు 1 2లో 2 టైమ్స్ పోతుంది. 2 × 4 ఈజ్ -8 ఓకే. 2లో 1 టైం పోతుంది కాబట్టి
1 into 5 is equal to plus 5. So this will be minus 8 plus 5 is minus 3 by 2. ఓకే, ఇప్పుడు A2 వచ్చింది, మనకి ఇంకేం కావాలా, A3 కూడా కావాలి, తర్వాత A4 కావాలి. A3 ఈజ్ ఈక్వల్ టు A2 ప్లస్ D. ఓకే, ఆ ముందు టర్మ్కి A3 కావాలంటే A2కి ఆ ముందు టర్మ్కి D కలిపిస్తే A3 వచ్చేస్తుంది. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ కదా. A2కి D కలిపితే A3 వస్తుంది. సో A2 ఈజ్ వి ఫౌండ్ minus 3 by 2. D is equal to 5 by 2. So this will become 2 minus 3 plus 5. So this will become 2 by 2. That is equal to 1. A3 is equal to 1 వచ్చింది. A3 1 వచ్చింది కాబట్టి మనం A4 కూడా వేద్దాం. ఓకే, తర్వాత నెక్స్ట్ టర్మ్ అంటే A4 is equal to A3 plus 1. ఓకే, A3 plus 1 is equal to A3 ఎంత వచ్చింది, 1 వచ్చింది, ప్లస్ D ఎంత వచ్చింది, 5 by 2. ఓకే, దిస్ విల్ బికమ్ ఎంత వస్తుంది, 2 into 1 2 plus 5 by 2. సో దిస్ is 7 by 2. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేసామంటే A2 ఫైండ్ అవుట్ చేసాము minus 3 by 2. ఓకే, అండ్ A3 ఫైండ్ అవుట్ చేసాము 1 వచ్చింది, అండ్ A4 ఫైండ్ అవుట్ చేసాము 7 by 2 వచ్చింది. ఓకే, దిస్ ఇస్ ఇట్, వెరీ సింపుల్. ఇప్పుడు మనం 5.2 ఎక్సర్సైజ్ 5.2లో థర్డ్ ప్రాబ్లంలో ఫిఫ్త్ బిట్ చేద్దాం. ఓకే, ఓకే, ఇక్కడ ఏం ఇచ్చాడంటే బ్లాంక్ 38 బ్లాంక్ 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 అండ్ -22 ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం డేటా ఇచ్చిన రాద్దాం. ఓకే, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఇక్కడ నేను ఏం రాస్తానంటే వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ రాస్తాను. వీ నీడ్ టు ఫైండ్ A1 A3 A4 అండ్ A5 రాస్తాను. వీ నో A1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే, A1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే A2 ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ డి కదా. A3 ఎక్స్ ప్లస్ 2D, రైట్, ఎక్స్ ప్లస్ 2D. A4 ఎక్స్ ప్లస్ 3D. A5 ఎక్స్ ప్లస్ 4D. A6 ఎక్స్ ప్లస్ 5D. ఓకే, వీ నో దిస్ కదా, ఎందుకంటే ఏపీలోని ఎక్స్కి ఫస్ట్ టర్మ్ ఎక్స్ అనుకుంటే నెక్స్ట్ టర్మ్ ఎక్స్ ప్లస్ డి అవుతుంది, ఆ నెక్స్ట్ టర్మ్ ఎక్స్ ప్లస్ 2D అవుతుంది, ఆ నెక్స్ట్ టర్మ్ ఎక్స్ ప్లస్ 3D అండ్ సో ఆన్ లైక్ దిస్ కదా. సో మనకి ఈ ఇచ్చిన వాల్యూస్లోని వీడు ఇక్కడ ఇచ్చిన వాల్యూస్లో A2 ఇచ్చాడు అండ్ 3 4 5 6 ఇచ్చాడు, మళ్ళీ -22. సో A2 ఈజ్ ఈక్వల్ టు -22, ఇది తెలుసు మనకి కదా. సో అగైన్ A6 ఈజ్ ఈక్వల్ టు -22, సారీ A2 మనకు తెలుసు, దిస్ ఇస్ ఇక్కడ A2 ఇచ్చిన వాల్యూలోని A2 ఇచ్చాడు అండ్ A6 ఇచ్చాడు. A2 మనం 38 అని రాసుకున్నాము, ఇక్కడ A6 అనేది -22 అని రాసుకున్నాం. ఓకే, నా ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ తీసుకుంటే A6 మైనస్ A2 తీసుకుంటే ఎక్స్ ఉంది డి ఉంది, ఇక్కడ A2లో ఎక్స్ ఉంది డి ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ 5 Ds ఉన్నాయి. సో A6 నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండుకి వాల్యూ తెలుసు కాబట్టి, ఈ రెండు వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఈ రెండు వాల్యూస్ కన్సిడర్ చేస్తున్నాను. A6 ఓకే మైనస్ A6 మైనస్ A2 వేస్తున్నాను, అంటే A2 ఈజ్ ఈక్వల్ టు A6 ఎంత -22
రైట్. అండ్ మైనస్ A2 అంటే -38, రైట్. ఇట్లా వేసాను దీంట్లో, ఎందుకంటే నాకు నంబర్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లోని. వీనో A2 మైనస్ A6 మైనస్ A2లోని ఇక్కడ ఇది A2 ఎంత ఎక్స్ ప్లస్ A6 ఎంత ఎక్స్ ప్లస్ 5D, ఎక్స్ ప్లస్ 5D మైనస్ A2 ఎంత A2 ఎక్స్ ప్లస్ D, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 22 మైనస్ 38 అంటే ఇది ఎంత అవుతుంది, దిస్ ఈజ్ బికమింగ్ 60 అయిపోతుంది, -60. ఓకే, దిస్ ఈజ్ బికమింగ్ -60. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎక్స్ ప్లస్ 5D ఈ మైనస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే -x మైనస్ ఇంటూ ప్లస్ -d, ఓకే, ఈజ్ ఈక్వల్ టు -60. ఓకే, ఇది ఎక్స్ట్రా స్టెప్ వేసాను టు ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, ఇఫ్ యూ నో ఇట్ జస్ట్ జంప్ ఇట్ ఓవర్ టు ద నెక్స్ట్ స్టెప్. ఓకేనా, నో నీడ్ టు రైట్ ఎక్స్ట్రా స్టెప్స్ లైక్ దిస్. ఓకేనా, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఎక్స్ట్రా స్టెప్ రాశాను. ఓకే, సో ఇక్కడ x మైనస్ x ఈ రెండు దీస్ టూ గెట్ క్యాన్సిల్డ్. ఓకే, అండ్ దీస్ టూ వాట్ 5Dలో ఒక D తీసేస్తే 4D అయిపోతుంది. 4D ఈజ్ ఈక్వల్ టు -60. ఓకే, సో D ఈజ్ ఈక్వల్ టు 60/4 -60/4 4 15 -15. సో D ఈజ్ ఈక్వల్ టు -15 వచ్చింది. ఇప్పుడు లెట్ us ఫైండ్ అవుట్ ద టర్మ్స్. ఓకేనా, ఓకే, సో ఇప్పుడు ఇక్కడ D ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వీనో ఫస్ట్ టర్మ్కి మన ఫస్ట్ టర్మ్ తెలియదు కాబట్టి D అంటే ఏంటి యాక్చువల్గాను, D ఈజ్ నథింగ్ బట్ A2 మైనస్ A1 కదా, A2 మైనస్ A1. A2 మనకి ఇచ్చాడు 38. D ఇక్కడ మనకు D తెలిసిపోయింది కదా, -15. D ఈజ్ ఈక్వల్ టు -15 అండ్ A2 వాడు ఇచ్చింది 38 ఇచ్చాడు, -A1. ఓకే, సో ఇక్కడ 38 నీటి పంపించేసాం అనుకోండి, సో -A1 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ -A1 ఉండిపోతుంది, -38 అయిపోతుంది. సో -38 -15 అంటే 8 + 5 దట్ ఈస్ 13, 1 క్యారీ అవుతుంది, 1 + 3 is 4, 4 + 1 is 5, 53. ఓకే, -53. సో A1 ఈజ్ ఈక్వల్ టు -53, A1 ఈజ్ ఈక్వల్ టు -53, A1 ఈజ్ ఈక్వల్ టు 53 అయిపోతుంది. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. A ఈజ్ ఈక్వల్ టు 53. ఓకే, A ఈజ్ ఈక్వల్ టు 53 వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఇంకా మిగతా ఈక్వేషన్స్ 38 తెలుసు కాబట్టి ఈ 38కి D యాడ్ చేస్తే ఇది వస్తుంది, దీనికి ఇంకో D యాడ్ చేస్తే ఇది వస్తుంది, దీనికి ఇంకో D యాడ్ చేస్తే ఇది వస్తుంది. ఓకేనా, సో లెట్ us ఫైండ్ అవుట్ A3 now. A3 నెక్స్ట్ A3 కావాలా మనకి, అంటే మనకి ఫైండ్ అవుట్ చేయవలసింది అంటే A1 వచ్చేస్తుంది. ఇప్పుడు A3, A4, A5 ఫైండ్ అవుట్ చేద్దాం. A3 ఈజ్ ఈక్వల్ టు A2 + D, A2 + D. ఓకే, A2 ఎంత 38 + D is 53. సరే, ఇక్కడ D అనేది 15 కదా, D ఈజ్ -15. సో ఇక్కడ A3 మైనస్ A2 వేసాము, A3 ఈజ్ ఈక్వల్ టు A2 + D వేసాము. సో A2 ఈజ్ 38 అండ్ D ఈజ్ -15. దట్ విల్ బి 8 - 5 ఈజ్ 3. ఓకే, 3 - 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, 23. 38 - 15 ఈజ్ ఈక్వల్ టు 23. ఓకే, A3 వచ్చింది. ఓకే, అండ్ ఇప్పుడు A4 వేసుకుంటే A4 ఈజ్ నథింగ్ బట్ A3 + D. That will be A3 is 23 and D is -15. ఎంత అవుతుంది,
ఇది ఎయిట్ అయిపోతుంది. A3 ఈజ్ 8. ఓకే, అండ్ A4 ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. A5 ఈజ్ నథింగ్ బట్ A4 ప్లస్ D. దట్ విల్ బి A4 ఎంత వచ్చింది? 8 వచ్చింది మనకి. A4 ఎంత వచ్చింది? 8 వచ్చింది. సో 8 ప్లస్ D, దట్ ఈస్ -15. ఓకే, సో 8 -15 తీసేస్తే దీంట్లో 8లో అండి 15లో 8 తీసేస్తే ఎంత? 7, -7. ఓకే, సో ఇదనమాట దీని స్టోరీ. సో ఇక్కడ మైనస్లో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చేయండి. మైనస్లో వచ్చినప్పుడు ఆన్సర్లు తప్పుపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ డీలింగ్ విత్ మైనసెస్. ఓకే ఓకే, సో దట్స్ ఇట్. Okay, thanks for watching Babai's Classroom. Please subscribe to Babai's Classroom. Thank you.